హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ పైన ఉండే పొట్టుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ పొట్టులో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటో తెలిస్తే అస్సలు ఈ బీరకాయ పొట్టును పాడేయరు. వంట చేస్తూ దాని బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా బీరకాయల్ని వాష్ చేసేసుకొని చివరిలో ఉన్నదాన్ని కట్ చేసేసుకొని పైన పొట్టు అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. బీరకాయ ఒకవేళ ముదిరిపోయినా సరే లోపల సీడ్స్ వస్తాయి కదా, అలాంటివి కూడా ఇందులోకి వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని ముదురుగా ఉన్న ముక్కలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ చట్నీకి. ఆయిల్ వేసేసుకొని బీరకాయ పొట్టంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. కడిగి ఆరబెట్టుకోవాలండి. నేను ముందు చెప్పాను కదా, మొత్తం పూర్తిగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత ఇందులోకి వేసుకోవాలన్నమాట. ఈ బీరకాయ పొట్టు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది. స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని 15-20 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం చింతపండు, ఒక గుప్పడి కరివేపాకు, ఎండుమిర్చి, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం తినే బీరకాయ కంట బీరకాయ పొట్టులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ పొట్టులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ బీరకాయ పొట్టులో ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ చేసే గుణాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కంటికి కూడా చాలా అంటే చాలా మంచిదండి. స్కిన్కి చాలా మంచిదండి. ఎలర్జీస్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మన లివర్కి కూడా చాలా మంచిది ఈ బీరకాయ పొట్టు తినడం వల్ల. మరీ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది ఇది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బీరకాయ పొట్టుని ఎందుకంటే పాడేయడం? ఎప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా చట్నీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంట్లోకి సాల్ట్ వేసుకొని, మీకు వాటర్ అవసరం అంటే వేసుకోండి, కొన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం గట్టిగానే బాగుంటుంది చట్నీ, పల్చగా అయితే అంత బాగోదు ఈ చట్నీ. మీకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు పాడవకుండా ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కూడా మీరు ఇడ్లీ, దోశ ఇలా దేంట్లో కన్నా మీరు తీసుకొని తినచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తాలింపు అవసరం అనుకుంటే తాలింపు పెట్టుకోండి లాస్ట్లో. అవసరం లేదు అనుకుంటే అంటే పెద్ద టేస్ట్ అయితే ఏం తేడా రాదు, తాలింపు పెట్టుకున్నా లేకపోయినా సరే. వేడివేడి రైస్లోకి ఇలా బీరకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరిగా ఇంకొకటి, మీరు ట్రై చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు బాయ్.